అంటే ఇప్పుడు ముందు ఉంటదనుకోవచ్చా? లేదంటే ఇక్కడితోనే ఎండ్ అనుకోవచ్చా? ఇక అంతే, చేసేదన్ ఈ దీక్ష ఇక్కడితోనే క్లోజ్. ఇంకా అంటే వేరే రూపాల్లో కొనసాగిస్తాం. ఇంకా ఓకే. వేరే ధర్నాలు కావచ్చు, దీక్షలు కావచ్చు, ఢిల్లీలో కావచ్చు, హైదరాబాద్లో కావచ్చు, ఇంకా మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కావచ్చు, ఇంకా వేరే రూపాల్లో కొనసాగిస్తాం అనేది ఆమె చెప్తున్నటువంటి మాట. అయితే ఇక్కడ కొంతమంది ఏంటంటే అసలు బీసీలకు కవితకి ఏంటి సంబంధం? హ్మ్. 10 ఏళ్ల నుంచి అధికారంలో ఉన్నారు. అప్పుడు గుర్తుకు రాలేదా బీసీలు? ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీని కవిత వదిలేసిందా? లేదంటే కవితనే బీఆర్ఎస్ పార్టీని వదిలేసిందంటారా? ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీని కవిత వదిలేసిందా? లేకపోతే కవితనే బీఆర్ఎస్ పార్టీ వదిలేసిందా? అనడానికి రీజన్స్ ఇప్పుడు ఎందుకు ఈ ప్రశ్న వస్తుందంటే, రీసెంట్‌గా కవిత ఉత్తరం బయటకు వచ్చిన తర్వాత వాళ్ళకు డిస్టర్బెన్స్ అవ్వడం కావచ్చు. నిన్న మొన్న తీన్మార్ మల్లన్న ఒక వ్యాఖ్య చేసిన తర్వాత దాన్ని కనీసం బీఆర్ఎస్ పార్టోళ్ళు సొంత కుటుంబ సభ్యులు కూడా దాన్ని ఖండించలేకపోవడం కావచ్చు. మళ్ళీ నిన్న కాక మొన్న అటు జగదీష్ రెడ్డి పైన, తర్వాత సబితేంద్రారెడ్డి పటోళ్ళ కార్తిక్ రెడ్డి పైన వ్యాఖ్యలు చేయడం కావచ్చు. ఈ ఉద్దేశంతోని అసలు బీఆర్ఎస్ పార్టీలో ఏం జరుగుతుందనేది మాట్లాడుతున్నారు. అయితే బీఆర్ఎస్ పార్టీ కవిత వీడనుందా? లేకపోతే బీఆర్ఎస్ పార్టీ కవితను వదిలించుకోనుందా? అంటే ఆమె చెప్తున్న సమాధానం ఏంటంటే, ఎప్పుడు కూడా నేను బీఆర్ఎస్ పార్టీని వీడేది లేదు. గౌరవ కేసీఆర్ అధిష్టానం మేరకు, గౌరవ కేసీఆర్ ఆదేశాల మేరకే నేను పనిచేస్తా. కాకపోతే కొంత నచ్చట్లేదు, కొంత పార్టీలో నాకు కొంచెం వ్యతిరేకత ఉంది, కొన్ని పడట్లేదు, నేను దాన్ని వ్యతిరేకిస్తున్నాను. టోటల్ పార్టీని కాదు, పార్టీలో నచ్చని అంశాలను వ్యతిరేకిస్తున్నా. కానీ పార్టీలోనే ఉంటా, పార్టీతోనే పనిచేస్తా, మా నాన్న ఆధ్వర్యంలోనే, మా నాన్న ఆదేశాల మేరకే నేను పనిచేస్తా అని చెప్పేసి క్లియర్గా మాట్లాడుతున్నమాట. ఎందుకంటే జగదీశ్వర్ రెడ్డిని ఎవరు, రేవంత్ రెడ్డి మొన్న రేషన్ కార్డుల పంపిణీ సభకు పోయినప్పుడు సేమ్ ఈ డైలాగ్సే వాడిన తర్వాత అవే డైలాగ్స్ని ఇప్పుడు కవిత వాడుతుంది. అంటే రేవంత్ రెడ్డి మాట కవిత నోట వీళ్ళిద్దరు మళ్ళీ ఒకటి కాబోతుందా, లేదంటే జాగృతినే రాజకీయ పార్టీ చేయబోతుందా అనేది అన్ని వర్గాల్లో చర్చించుకున్నటువంటి మాట. సో ఇప్పుడైతే ఎమ్మెల్యే ఎలక్షన్లు లేవు, ఇంకో పార్టీ పెట్టి ఎన్నికలలో పోవడానికి. ఇప్పటికైతే జాగృతి రాజకీయ పార్టీ కాదు. ఉంటే సర్పంచ్ ఎన్నికలు ఉన్నాయి, సర్పంచ్ ఎన్నికలలో ప్రజలు వాళ్ళు నిర్ణయించుకుంటారు ఎవరిని గెలిపించాలి ఏంది అనేది. అంటే కవిత గారు రాజకీయ పార్టీ పెట్టాలన్నా, బీఆర్ఎస్ పార్టీని వీడి బయటికి రావాలన్నా, కాంగ్రెస్ను కలవాలన్నా కూడా ఇంకా చాలా సమయం ఉంది. అప్పటిదాకా మనం ఎవరు ఏం మాట్లాడినా కూడా అది ఆమె నిర్ణయం మేరకు ఆమె నిర్ణయం ఉంటుంది. ఓకే. థ్యాంక్ యూ.